చెట్టు దానిమ్మ చెట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెట్టు బాగా పూలు పూయటం కాయలు కాయటం జరుగుతుంది. దీనికి చీడ పట్టకుండా ఉండాలి. కొబ్బరి చెట్టు ఆరోగ్యంగా పెరగాలి, మంచి ఎరువుల యాజమాన్యం చూపించాలి. ప్రకృతి వ్యవసాయంలో ఎరువులతో పని లేదు. మనకు పురుగు అనేది లేకుండా ఉండాలి. అందుకో ఇదిగో నెట్టు, దీన్ని చేపల వల అంటారు. ఈ చేపల వలని ఇలా బారికి కట్టడం వల్ల కొబ్బరి చెట్లలో వచ్చే పురుగు ఆ వలలో చిక్కుకొని చనిపోద్ది. అందువల్ల మనకి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. పురుగుని నివారించే పద్ధతి ఇది. వల ఇలా కట్టాలి. పురుగు ఇలా వలలో చిక్కున్నది. వలలో చిక్కున్న పురుగు ఇలా చిక్కుని చనిపోద్ది అన్నమాట. అట్లా ఈ వలలో చాలా పురుగులు చిక్కుని ఉంటాయి. ఈరోజే చిక్కుని వలలో చిక్కుని చనిపోతుంది. మనకు ఇట్లా వల కట్టుకోవటం వల్ల మనం చాలా వరకు పురుగు నివారణ చేసుకోవచ్చు. కొబ్బరి చెట్లల్లో ఏమైనా కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాటికి నివారణ కోసం ఈ వల ఇలా కట్టా. ఇక్కడ చూడు, చాలా పురుగులు తగులుకున్నాయి. ఈ వలలో చాలా పురుగులు తగులుకున్నాయి. ఇక్కడ తగులుకున్నాయి, ఇక్కడ ఉన్నాయి పురుగులు తగులుకున్నాయి. ఇన్ని పురుగులు వలలో తగులుకున్నాయి. మనం పురుగు మందు కొట్టకుండానే ప్రకృతిలో చేయవచ్చు అన్నమాట. అన్ని పురుగులు సుమారు 10 పురుగుల దాకా తగులుకోవాలన్నమాట. నివారణ చేయటం అంటే ఇలా షేర్ ఇలా వేసి, అది చేపల వల్ల, దానివల్ల పురుగు నివారణ జరుగుతుంది. ఆ పురుగులను తీసి ఇలా కోడిపుంజు చూడ ఎలా తింటుందో పురుగుని, ఆ చేరినెట్లో తగులుకున్న పురుగుని కోడిపుంజు ఇలా తింటుంది. మనం తీసేయటం వల్ల దానికి ఆహారం దొరుకుతుంది. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా మనం ఇప్పుడు తీసేస్తే మళ్ళీ అవి తింటాం. కోళ్ళు, ఈ చెట్లల్లో కోళ్ళు ఉన్నాయి కాబట్టి అవి మనం ఎప్పటికప్పుడు తీసేస్తుంటే ఆ కోళ్ళు తిని వాటికి కూడా ఆహారం దొరికినట్టు అవుతుంది. ఇది మన జీవితానికి సరిపోయే ఒక బాట. ఒక మనిషి, సాటి మనిషి నార్మల్ జీవితం కావాలనుకుంటే ఇలాంటి విధానం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న ఈ చెట్లు, ఈ వనం, చిన్న వనం తయారు చేసుకున్నాం. ఆ వనంలో రకరకాల చెట్లు వేసుకున్నాం. ఆ చెట్లలో రుబ్బాతులు, కోళ్ళు, ఈ పుంజు, ఇది రాజు. మా చెట్టుకి ఇదే రాజు.